మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని యొక్క లేఖనాలు మనం చూద్దాం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కృప ఎంతదో మనం చూద్దాం. అక్కడ ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతుంది. ఇర్మియా 31:3 654 పేజ్ నెంబర్ ఉంటుందండి. ఇది ఆయన అంటాడు, చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లని చెప్పి అంటాడు. చాలా కాలం అది చెప్పి కూడా చాలా కాలం అయిపోయిందట. ఏమంటాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక్క నీడ కృప చూపుతున్నాను. ఏం లాంగ్వేజ్ అండి! ఈ వాక్యాన్ని సొంతం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మనం కనుక్కుంటాం, మనకేదో కష్టాలు వచ్చేసినాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఈ రోగం నయం కావట్లేదు, వ్యవసాయం పంట సరిగ్గా పండట్లేదు, పిల్లలు చేతికి రావట్లేదు, వ్యాపారం నష్టం వస్తుంది, రకరకాలు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, చాలా కాలం కిందట మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక్క నీడల కృప చూపుతున్నాను. మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. అంత అర్థం ఉంది ఇక్కడ. 31:3 గుర్తుపెట్టుకోవడం ఈజీ. 31 మార్చికి అకౌంట్స్ క్లియర్ చేస్తారు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, బ్యాంక్స్ కూడా. కానీ గుర్తుపెట్టుకోవడం కూడా మీకు టెక్నిక్ చెప్తున్నాను, చక్కగా చెప్తున్నాను ఈ మాట. కాబట్టి ఆ కృప ఇంకో చోట అంటాడు 55:3 యెషయా గ్రంథంలో, మీరు వినడలా మీరు బ్రతుకుతారు అని చెప్పి అంటూ దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని చెప్పి అంటాడు. ఇవన్నీ మనం ఆదరించే మాటలు. ఇక్కడ శాశ్వత కృప ఇస్తాడు. ఇక్కడ 55:3 యెషయాలో, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 31:3 ఏమంటున్నాడు? ఇది మూడే, అది 55:3, ఇది 31:3. ఇర్మియాలో ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడివక్క నీడల కృప చూపుతున్న అనమాట. గొప్పది. కాబట్టి మనం భయపడక్కర్లేదు. మనం విడిచిపెట్టాడంట. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలం ముందు నుండి కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా అనమాట. 28:15 అనే వాక్యంలో కనపడు. ఆది కాండంలో యాకోబుతో మాట్లాడుతాడు మాట. యాకోబు వెళ్ళిపోతున్నాడు ఎక్కడి నుంచి, తండ్రి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడతాడు అక్క, యాకోబు భయపడకు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను అనమాట. గొప్ప లోతున్న వాక్యం ఉంది. ఎందుకంటే ఇజ్రాయేలు చెదిరిపోతాడు. యాకోబు అంటే ఇజ్రాయేల్ చెదిరిపోయిన తర్వాత అంటే వాళ్ళందరూ నేను తిరిగి సమకూరుస్తాననే మాటకి అర్థం వస్తుంది. అక్కడ వచ్చేస్తుంది. తిరిగి రప్పిస్తానంటే ఏంటి? నీ దేశానికి, కానానికి మళ్ళీ నిన్ను రప్పిస్తానని గొప్ప వాక్యం దానిలో ఫ్యాక్ట్ దాగి ఉంది. కాబట్టి మనం భయపడే పని లేదండి. మనం నమ్మతగిన వారం, ఆయన నమ్మతగిన వాడు ఉన్నాడు. మనం నమ్మతగిన వారమన్నిటికీ ఆయన నమ్మతగిన వాడు ఉన్నందుకు మనం దండం పెట్టుకోవాలి. కాబట్టి కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. పూర్తిగా ఆయన మీద విశ్వాసం చూద్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువు అని చెప్పాను. కాబట్టి అది నెరవేరే వరకు మనల్ని విడిచిపెట్టాను. కాబట్టి ఏ సమస్య అయినా కానీ, అనారోగ్యమా, ఆర్థిక సమస్యల, పిల్లల భవిష్యత్తు, సంతానం లేమా, రోగగ్రస్తులై ఉన్నారా, లేకపోతే ఇంట్లో సమాధానం లేదా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, వ్యాపారం నష్టమా, ఏదైనా కానీ మీకు అక్కర్లేదు. ఆయన ఈ వాక్యం పట్టుకోండి. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడివక్క నీడలా కృప చూపిస్తుందని చెప్పి నాకు నీకు కూడా ధైర్యం ఇచ్చే మాట. ఈ వాక్యాన్ని మనం హృదయాన్ని భద్రపరుచుకుందాం. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థిద్దాం. మన కష్టాలని దేవుడు గట్టెక్కిస్తాడు. అట్టి కృప ప్రభు మన దయచేయండి. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.